కేవలం 20 ఏళ్ల వయసులో వరుస వైఫల్యాలు ఎదుర్కొని కేవలం $500 పెట్టుబడితో మొదలుపెట్టి $850 మిలియన్ పైగా విలువైన ఈ-కామర్స్ సామ్రాజ్యాన్ని నిర్మించిన యువ కిరీటం డేవీ ఫోగాటే. తను ఆస్ట్రేలియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1994లో జన్మించారు. చిన్నప్పటి నుంచి తనకి వ్యాపారం అంటే ఎంతో ఆసక్తి. స్కూల్లో బిస్కెట్లను అమ్ముతూ తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. తనకి ఎంత చేసినా చదువు అబ్బకపోయేసరికి తన యూనివర్సిటీని మధ్యలోనే వదిలేశారు. యూనివర్సిటీని వదిలే సమయంలో తనకి బిలియనీర్ అవ్వాలని, మంచి వ్యాపారం చేయాలని ఎంతో ఆసక్తి ఉండేది. ఈయన చదువు ఆపేసి వ్యాపారాన్ని చేయగలడా అని తన ఫ్రెండ్స్ అంతా చాలా ఎగతాళి చేశారు. అయినప్పటికీ తన యొక్క కాన్ఫిడెన్స్ని వదలకుండా తను కష్టపడడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దాదాపు 10 వ్యాపారాలు తాను ప్రారంభించారు. ఇందులో వియత్నమీస్ రోల్ షాప్, హెడ్ ఫోన్స్, సీసాలో అమ్మే మసాలాలు వంటి ఉన్నాయి. ఈ ప్రయత్నాలు తీవ్రంగా విఫలమయ్యాయి. డేవీ తాను మళ్ళీ ఏమైనప్పటికీ తాను మళ్ళీ ఈ ప్రయాణాన్ని ఆపకూడదని నిర్ణయించుకున్నారు. ప్రతి వైఫల్యం తనకి ఒక పాఠాన్ని నేర్పింది. ఎలా వెబ్సైట్ నిర్మించాలి, ఫేస్బుక్ యాడ్స్ ఎలా నడపాలి, సరైన ఉత్పత్తిని ఎలా గుర్తించాలి, ఇవన్నీ తన వైఫల్యాల వల్ల తాను నేర్చుకున్నారు. అపారమైన డబ్బు పోయిన వ్యాపారంపై ఆయనకున్న పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. ఆయన అన్నీ వదిలేసి డిజిటల్ మార్కెటింగ్ మరియు సోషల్ మీడియా నైపుణ్యాలను నేర్చుకోవడానికి తన యొక్క సమయాన్ని వెచ్చించేవాడు. 2018లో డేవీ ఈ-కామర్స్ ప్రపంచంలో అడుగుపెట్టారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో వైట్ అండ్ బ్లాంకెట్స్, బరువున్న దుప్పట్లు మరియు వాటి గురించి ఒక పోస్ట్ చూశారు. నిద్రలేమి లేదా ఆందోళనతో బాధపడే వారికి ఈ దుప్పట్లు ఎంతో సహాయపడుతున్నాయని తాను గమనించారు. ఇదొక సమస్యకు పరిష్కారం ఇచ్చే ఉత్పత్తి అని గ్రహించారు. కేవలం $500 పెట్టుబడితో చైనా నుండి కొన్ని ఉత్పత్తులను తెప్పించారు. తాను నేర్చుకున్న ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ నైపుణ్యాలను ఉపయోగించి ఉత్పత్తిని ప్రమోషన్ చేయడం ప్రారంభించారు. ఈ క్లామింగ్ బ్లాంకెట్స్ బ్రాండ్ ఏడాది తిరిగేలోపే $4.5 మిలియన్ ఆదాయాన్ని అందించింది. ఇది డేవీకి మొదటి పెద్ద విజయాన్ని, అపారమైన విశ్వాసాన్ని ఇచ్చింది. ద వూడీ క్లామింగ్ బ్లాంకెట్స్ విజయంతో డేవీ తన తదుపరి పెద్ద ఆలోచనలను అమలు చేశారు. అదే ద వూడీ అనే బ్రాండ్ కంపెనీ. ద వూడీ అనేది ఒక మెగా సైజ్ హూడీ. ఇది బ్లాంకెట్స్ని, వెచ్చదనాన్ని, హూడీ సౌలభ్యాన్ని కలిపిన ఒక వినూత్నమైన ఉత్పత్తి. సమస్యకు పరిష్కారం కల్పించాలని ఒక ఉద్దేశంతో చలికాలంలో మరియు లాక్డౌన్ సమయాల్లో ఇంటి లోపల హాయిగా వెచ్చగా ఉండటానికి ఇది సరైన పరిష్కారాన్ని ఇచ్చింది. సరదాగా ఆకర్షణీయంగా ఉన్న వీడియో కంటెంట్ను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. టిక్టాక్ మరియు ఇన్స్టాగ్రామ్ వేదికల్లో ద వూడీ తక్కువ కాలంలోనే ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్, ఒక వైరల్ సంచలనంగా మారింది. కస్టమర్ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడం వలన కోట్లాది మంది వినియోగదారులు ఆకర్షించబడ్డారు. డిస్నీ, వార్నర్ బ్రదర్ వంటి పెద్ద సంస్థలు టై-అప్ అయి వారి పాపులర్ డిజైన్లను ద వూడీ ముద్రించడం ద్వారా బ్రాండ్ స్థాయిని పెంచారు. ద వూడీ ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్లకు కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడుపోయాయి. డేవీ గ్రూప్ను 850 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన ఈ-కామర్స్ సామ్రాజ్యంగా మార్చింది. 30 ఏళ్లు నిండక ముందే డేవీ ఫోగాటే ఆస్ట్రేలియాలో అతి పిన్న వయసుడైన షార్క్ ట్యాంక్ పెట్టుబడిదారుడుగా గుర్తింపు పొందారు. వూడీతో పాటు పానపస్, కుక్కల కోసం కంఫర్ట్ బెడ్స్, ఫైడో వంటి 10కి పైగా ఇతర బ్రాండ్లను కూడా విజయవంతంగా నిర్మించారు. డేవీ విజయగాథ మనకు కూడా ముఖ్యమైన పాఠాలు నేర్పింది. వైఫల్యం ముగింపుకు కాకముందే అది శిక్షణ, విజయం కోసం మనల్ని నెట్టుకెళ్తుందని మనము గుర్తించాలి. విజయం సాధించడానికి ముందు ఆయన 10 సార్లు విఫలమయ్యారు. ప్రతి వైఫల్యం ఒక నైపుణ్యాన్ని నేర్పింది. కస్టమర్ సమస్యను పరిష్కరించే గొప్ప ఉత్పత్తి తయారు చేయడమే అతి ముఖ్యమైన విషయం. డిజిటల్ మార్కెటింగ్ శక్తి, ఆధునిక ఈ-కామర్స్ కంటెంట్ మరియు సోషల్ మీడియాను ఉపయోగించి లక్షలాది మంది కస్టమర్లను చేర్చుకోవచ్చు.
స్కూల్లో బిస్కెట్లు అమ్మి మొదలుపెట్టి ఇప్పుడు ప్రపంచాన్ని వెచ్చగా ఉంచుతున్న డేవి ఫోగార్టీ పట్టుదల మరియు మరియు ఆత్మవిశ్వాసం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. తాను ఎన్నో విఫలాల గుండా వచ్చి మనకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార రంగంలో తన కళని నిజం చేసుకున్న వ్యక్తి డేవి ఫోగార్టీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా $850 మిలియన్ పైగా సంపాదిస్తుంది. డేవి ఫోగార్టీ లాంటి మరిన్ని విజయ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.